పిఠాపురం ఏమన్నా నిషేధిత ప్రాంతమా? వెళ్ళకూడదా నేను? అలాగే అది కాదు. నేను ఒక మాట చెబుతా. నువ్వు ఆగబ్బా. పిఠాపురం ఈ టూర్లో వెళ్తలేదు, మళ్ళీ వెళ్తా. పిఠాపురం ఏమి నిషేధిత ప్రాంతం కాదు, అక్కడ ఎవరు వెళ్ళటానికి వీలేని కాదు. సోదరు ఉంది, ఆమెను కన్సల్ట్ చేసి గ్యారంటీగా మీరు అడిగారు కాబట్టి పిఠాపురం వెళ్తా. అవసరమైతే కుప్పం కూడా వెళ్తా. నిషేధిత ప్రాంతాలు ఏమన్నా? మంగళగిరి రోజు వెళ్తున్నాం. నేను తగ్గేదే లేదని పద్దాకా అవసరం లేదు. మీరు నన్ను చూస్తేనే మీకు అర్థమైంది తగ్గుతానో లేదు. కాబట్టి కొంతమంది తగ్గామన్నారు. ఒళ్ళు తగ్గిద్ది తప్ప పవర్ కాదు, పట్టుదల, కసి. నేను ఒకటే మనవి చేస్తున్నా. ఎంత దుర్మార్గం అండి! ఒక బెయిల్ వస్తే ఇంకొక కేసు వేస్తారా? ఇంకో దానిలో బెయిల్ వస్తే మళ్ళీ ఇంకొక కేసు వేస్తారా? ఏ అన్నాలు పెట్టుకుంటారు నన్ను? 36 కేసులు పెట్టారు మొత్తం. ఏంది ఇది? నాకు 68 సంవత్సరాలు, కానీ ఎక్కడ భయపడలేదు. ఎందుకు భయపడలేదు నేను చెప్పండి? మీరందరూ ఉన్నారని నేను భయపడలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందని నేను భయపడలేదు. జగన్మోహన్ రెడ్డి నాకు అండగా ఉన్నాడని భయపడలేదు. అంటే భయపడి బ్రతికే కంటే ధైర్యంగా చావటం మేలని నమ్మేవాడిని నేను. అవసరమైతే ప్రాణాలకు తెగించైనా పోరాడతా. ఎందుకంటే చాలామందిని చంపాడు చంద్రబాబు నాయుడు. తడిగుడ్డలతో గొంతులకు వచ్చి చంపేశాడు. అలా చంపేస్తాడు. ఏదైనా చేస్తారు వాళ్ళు. కుట్రలు కుతంత్రాలకి నిలయం చంద్రబాబు. అందువల్ల ఎక్కడా తగ్గేది లేదు, పవర్ తగ్గేది లేదు. ముందుకు వెళ్ళేదే. ప్రజా ఉద్యమాలు నిర్మిస్తాం, ప్రజా వ్యతిరేక పోరాటాలు చేస్తాం. ప్రజా వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళని, అంటే ప్రజా వ్యతిరేకంగా చేస్తున్నటువంటి చంద్రబాబు మీద పోరాటాలు చేస్తాం. నా పోరాటం కూడా ఆగదు. అటు న్యాయ పోరాటం, ఇది ప్రజల పోరాటం. దీన్ని ఏంటది? నువ్వు ఏ విలేకరు? ఏంటి దాస శ్రీను? అక్కడ నీకేమో రాలేదా? మరి ఆయన అడిగి తెలుసుకోడు. 10 రోటికాడ పాట పాడుతాడు. అక్కడ అడిగి తెలుసుకో తమ్ముడు. సహజంగా చెప్పారు. నాకేం ధైర్యం పోలేదనుకోండి. ధైర్యం చెప్పారు. చాలా కన్సర్న్గా మాట్లాడినటువంటి వ్యక్తుల్లో కన్నబాబు గారు. అలాగే నేను రిలీజ్ అయిన రోజున మా గీతా గారు ప్రత్యేకంగా వచ్చి నాకు అభినందనలు తెలిపారు. నాకు చిత్రం ఏంటంటే, నేను నిన్న మన రాయుడు గారు నాకు అభినందన సభ ఏర్పాటు చేశారు ద్వారకా తిరుమలలో. వెనక్కి తిరిగి చూస్తే అభినందన సభ అని ఉంది. నాకు ఏం పదవి వచ్చిందని అభినందన పెడతారో నాకు అర్థం కాలా. ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే, నేను జైలుకు వెళ్ళొస్తే నన్ను అభినందిస్తున్నారు. దాని అర్థం ఏంటంటే, రాంబాబు గారు మిమ్మల్ని జైలుకు పంపటం అన్యాయం అని దాని అర్థం. దానితో పాటు ఇంకొక అర్థం ఏంటో తెలుసా? రాంబాబు గారు మీరు జైల్లో ఉన్నా చాలా ధైర్యంగా ఉన్నారు. మాకు ధైర్యాన్ని ఇచ్చారు క్యాడర్కి అనేది కూడా నాకు అర్థమవుతుంది. దానితో పాటు నన్ను జైలు పంపటానికి, నా మీద కేసులు పెట్టడానికి ప్రధానమైన కారణం ఆ రోజున నేను చంద్రబాబు నాయుడు గారిని దూషించానని పెట్టారని నేను అనుకోవటంలా. ఎందుకంటే దూషించానని ఎవరైనా అనుకుంటారు, పొరపాటున నోరు జారానని వెంటనే గంటల వ్యవధిలోనే నేను క్షమాపణ చెప్పేశా. అయినా నన్ను జైలుకి పంపారు. నా ఇంటి మీద దాడి చేశారు, నా ఆఫీసు మీద దాడి చేశారు. బహుశా చరిత్రలో ఎప్పుడు ఇంత దారుణమైన దాడి జరగలేదు. చరిత్ర చూసుకోండి. తెలుగుదేశం వారికి కూడా చెప్తున్నా, జనసేన వారికి కూడా చెప్తున్నా, ఒకసారి వెరిఫై చేసుకోండి. 7 గంటల 20 నిమిషాల సేపు నా ఇంటి ముందు, నా ఆఫీసు ముందు కరాళ నృత్యం చేశారు. పోలీసులు అక్కడే ఉన్నారు, ఏం మాట్లాడాల, సహకరించారు.